నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఈరోజు కళ్యాణ విందులో వరుణన్నతో విందు. విత్కా గారు మాట్లాడిన మాటలు నిజంగా అందరికి హార్ట్ టచింగ్ అనిపించే. వరుణ్ ఇస్ నాట్ అ ఫెయిల్డ్ యాక్టర్ అండి. ఈ పర్సన్ కరెక్ట్ అనిపించింది. ఎలా కనెక్ట్ అయ్యారు అసలు? తన కైండ్నెస్, తన మనసు. జీవితమే తన కంకితమిచ్చేసా. బట్ ఫస్ట్ మీరే సారీ చెప్తారా అన్న? జూన్ 21న వరుణన్న నింద సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరు మనల్ని కిడ్నాప్ చేశారు? గంటలోలా ఉన్నాడు ఏంటి? మీకు ఇష్టమైన అంటే వితిక వదిన పక్కన పెట్టేస్తే మిగతా హీరోయిన్స్ లో మీకు ఎవరంటే? వదిని పక్కన పెట్టేస్తే వదిన నన్ను పక్కన పెట్టేస్తే. ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేయటం కష్టం అనిపించింది? నాకు అలా ఏం కష్టం అనిపించలేదు. చాలా ఈజీగా చేస్తారు కదన్న. బూతులు వచ్చాను బూతులు వచ్చా. కేసు ఏమైతే ఉందో దాంట్లో మీరు ఆ రోజే క్లారిటీ. అసలు ఫ్యూజ్ అవుట్ నాకు ఆ టైంలో. టీవీ ఛానల్స్ లో నేను జైలుకి వెళ్ళి అరెస్ట్ అయిపోయాను అని రాశారు. లిటరల్ గా, నేను జోక్ కాదు. హ్యాపీ డేస్ కి రెమ్యునరేషన్ అంత. ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. చాలా ఇంటర్వ్యూలు ఎప్పుడు కూడా ఎలాగో చేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు కళ్యాణ విందులో వరుణన్నతో విందు. అన్న హలో, ఎలా ఉన్నారు? బాగున్నా. అమ్మో, చాలా ఇప్పుడే స్పూన్ తిన్నా. అవునా? ఘాటు, చాలా ఘాట్ అనమాట. సో బేసిక్ గా మీరేమో సాఫ్ట్ ఉంటారన్న. ఘాటు అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు మామూలుగా? మీరు వర్క్ చేసిన హీరోయిన్ అనగానే మా వైఫ్ గుర్తొస్తుంది. వదిన వదిన గుర్తొస్తుంది. ఎందుకలా? ఏమో అంటే తనలో ఏమంటారు, అన్ని షేడ్స్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి బేసిక్ గా. అవునా? ఘాట్ అంటే డెఫినెట్ గా. బట్ రీసెంట్ గా జరిగిన మీ నింద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైతే ఉందో దాంట్లో వితికా గారు మాట్లాడిన మాటలు నిజంగా అందరికి హార్ట్ టచింగ్ అనిపించే, బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసుంటారు. మీకు ఎలా అనిపించారు? అంటే మీరు మాట్లాడేటప్పుడు అన్నారు నువ్వు ఎలా మాట్లాడతావో ఏంటో అని చెప్పేసి. బట్ మీకు ఎలా అనిపించింది స్టేజ్ మీద ఆవిడ మాట్లాడే? నిజంగా తను బేసిక్ గా తన హార్ట్ లో ఏముందో అది మాట్లాడేసింది. అండ్ యా, ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు తను ఏదైతే అక్కడ స్టేజ్ మీద చెప్పిందో నాకు అది ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే నాకు చెప్తూ ఉంటుంది కాబట్టి. బట్ ఫస్ట్ టైం ఏంటంటే తను అందరూ ఆడియన్స్ ముందర, ప్రేక్షకుల ముందర ఫస్ట్ టైం అలా చెప్పింది. ఓకే, ఏంటన్నా నింద అండ్ జూన్ 21న వరుణన్న నింద సినిమా రిలీజ్ అవుతుంది. మేము అందరం అయితే స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో నుంచి ఆయన ఫాలో అవుతూ ఉన్నాము, ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాము. చాలా కొత్తగా, అంటే ఒక 2.2 అనుకోవచ్చు అన్న, వరుణ్ సందేశ్ 2.2 అన్న. అవన్నీ నేను అదేమంటే అంటే అది పీపుల్స్ ఒపీనియన్. అది నాకు అలా అన్న ప్రాబ్లం లేదు, లేకపోతే అలా అనకపోయినా నాకు ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే నా పరంగా అయితే డెఫినెట్ గా నేను వరుణ్ సందేశ్ లేదు. సో నాకు 2.0, 3.0 స్క్వేర్లు ఇవి కాదు. జస్ట్ వరుణ్ సందేశ్. అండ్ నేను చాలా ఏళ్ల తర్వాత ఒక సినిమా మీద నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండింది. ఈ సినిమా నింద చేసిన తర్వాత, నేను చూసిన తర్వాత నాకు ఒక యాక్టర్ గా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత నేను ఇలాంటి సినిమాలు నేను ఇన్నేళ్ల నుంచి ఎందుకు చేయలేదంటే, అంటే నాకు రావాలి కదా. చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది. అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మంచి డైరెక్టర్ దొరికారు, రాజేష్ గారు. చాలా అంటే ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్ మూవీకి. అండ్ ఈజ్ US లో 12 ఏళ్ళు ఉండి అక్కడ జాబ్ చేసి, మ్యారీడ్, వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తూ, 2 పిల్లలు, అవన్నీ ఉన్నా కూడా ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఆయన ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీశారు. అండ్ ఈ 21st అందరూ చూడాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. అండ్ బేసిక్ గా నా ఇంటర్వ్యూలో అన్న, సో ఆల్మోస్ట్ అసలు జనాలకి తెలియని విషయాలు చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాకైతే ఉంటుంది. అండ్ మీ కెరీర్ చూసుకుంటే ఐ థింక్ ఫస్ట్ టైం కదా ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ అనేది మీరు ట్రై చేయడం, నింద క్రైమ్ డ్రామా. ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా అన్ని మాక్సిమం లాస్ట్ నాకు ఇందువదన కూడా గోస్ట్ తో లవ్, అది లవ్. మేబీ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన కొన్ని కుర్రాడు లవ్, కుర్రాడులో కూడా లవ్ ఉంటుందండి, కొంచెం సస్పెన్స్ అది ఉంటుంది. మోర్ అది
కానీ లవ్ ఉంటది కుర్రాళ్ళు, అమ్మాయిని కాదు, బైక్ bike మీద మీద. అది నేను అదే అందాం Bike అనుకున్నా, మీద. బైక్ మీద ఉంటుంది. ఆ. సో ఎవరైనా ఎప్పుడైనా కూడా మాక్సిమం లవ్ స్టోరీస్ నాకు వచ్చింది. Hmm. అండ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఏంటంటే మైకేల్ అనే సినిమాలో నేను ఫస్ట్ టైం నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ Negative, అవును. ప్లే చేశాను స్క్రీన్ మీద. అది ఎలా ఉంటది అంటే అన్న, తప్పు అనుకోకుండా చూస్తే మెంటలోలా ఉన్నాడు ఏంటి, అప్పుడు ఎప్పుడో మేము పంజాలో అడుగు శేషి గారు ఉంటారు, అవును అలా ఉంటది మీ క్యారెక్టర్, అవును. పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ఏదో క్రేజీ అంటే క్రేజీ. బేసిక్ ఏంటంటే ఒక స్పాయిల్డ్ బ్రాట్ ఎస్, అండ్ హీ వాంట్స్, వాడికి డబ్బు ఉంది ఆ. కానీ వాడికి పవర్ పవర్ కావాలి. కావాలి. సో దట్ అండ్ ఆ పవర్ ఎవరి నుంచి, వాళ్ళ డాడీ నుంచే Daddy కావాలి. సో వాడు కొంచెం వాకీ క్రేజీ క్యాండిడేట్ వాడు. సో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ చేశాను. అండ్ దాని తర్వాత నాకు వచ్చే స్క్రిప్ట్స్ కూడా జనాలు నాకు అంటే మెయిన్ లీడ్ ఆర్ వెదర్ ఇట్స్ ఈవెన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేకపోతే ఒక నెగటివ్ క్యారెక్టర్ కూడా అప్రోచ్ అయ్యే వాళ్ళు నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు బేసిక్లీ నాకు కొన్ని డోర్స్ ఓపెన్ చేసింది మైకేల్ అనే మైకిల్, సినిమా. అవును అవును అవును. ఎందుకంటే అప్పటిదాకా ఎవరు నేను చూడలేదు కదా. ఎప్పుడు సాఫ్ట్ లవ్ ఇదే చూసారు కానీ మన ఆ అన్నలో ఎంత తిక్కుందని ఎప్పుడు యాంగిల్ చూడలేదు. చూడలేదు ఎవరు. సో దట్ వాస్ గుడ్ ఫర్ మీ. అండ్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఈ నింద అనేది ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. అవును. బేసిక్ గా తను ఒక NHRC ఆఫీసర్, సో హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీసర్ చేస్తూ ఉండి వాడికి ఏంటంటే ఒక గోల్ ఉంటుంది సినిమాలో. హి హాస్ వన్ గోల్ అండ్ ఆ గోల్ కోసం ఎంతవరకు ఫైట్ చేస్తాడు అనేది ఇట్స్ చిన్న లైన్. అండ్ ఆబ్వియస్ గా మీరు చూసా ట్రైలర్, ఒక అవును. మర్డర్ జరుగుతుంది. అండ్ ఇందులో ఇలాంటి సినిమాలు ఏంటంటే మీరు అనొచ్చు చాలా వచ్చి ఉంటాయి ఇలాంటి సినిమాలు, ఈ సినిమా ఎందుకు చూడాలని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను ఏమంటానంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే హైలైట్ అని అదే చెప్తాను. చాలా సినిమాలకి ఇంపార్టెంట్ అనుకుంటాను. ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే. అండ్ స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ గా మనం సినిమా చూపించాలి, అంటే బోర్ కొట్టకుండా. సో స్క్రీన్ ప్లే ఇందులో చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ స్క్రీన్ ప్లే ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డైరెక్టర్, అది తన బాధ్యత, బేసిక్ గా తన రెస్పాన్సిబిలిటీ అది. అండ్ రాజేష్ గారు 100కి 110% ఇచ్చారని నేను నమ్ముతున్నాను. అంటే Okay. నాకు ఏదైతే స్టోరీ చెప్పారో దానికన్నా బాగా ఎగ్జిక్యూట్ చేశారు నిజంగా. సో నేను స్టోరీ విన్నప్పుడు ఎంత క్యూరియాసిటీ, ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో, చూసినప్పుడు మళ్ళీ నాకు సో చూసిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అన్న కాసేపు బ్యాక్ వెళ్దాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారన్నా మీ ఇంట్లో? చిన్నపిల్లలు ఉంటారా? అంటే చిన్నపిల్లలు అన్న లైక్ అక్క కూతురు లేకపోతే బాబాయ్ ఉంటారా? వాళ్ళ అక్క కూతురు అంటే మా ఇంటికి వస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎలా నిద్రపుచ్చుతారన్నా? బజ్జో పడుకోలు అయితే కాదు, బజ్జో పడుకో ఇలాగేనా? అలా అయితే కాదు, అది ఇంపాసిబుల్ థింగ్. అది బజ్జో పడుకో అనేది అలా, అది మాత్రం సూపర్ సీన్ అన్న, సూపర్. నాకు అసలు అదే నేను మొన్న రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు మా ఫ్రెండ్స్, నా సర్కిల్ కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ నాకు ఆ రీల్ పంపిస్తూ ఉన్నారు. సో తర్వాత నాకు చెప్తున్నారు, మరి ఇది భయంకరంగా ట్రెండ్ అయింది లాస్ట్ 2-3 months బ్యాక్. నేను అనుకున్నా ఆ టైంలో సినిమా కూడా అంతే కామెడీ ఉంటుంది, అంతే ఫన్ ఉంటుంది సినిమాలో. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ దట్ టైం బికాస్ మేబీ ఫస్ట్ 2 movies తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్ లో ఉన్నాయి. సో మేబీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదేమో అనుకున్నా. బట్ దట్స్ వెరీ ఒక నాకు ఇష్టమైన సినిమా, అది కామెడీ అండ్ ఇట్స్ ఫన్ ఫిల్మ్. అవును అన్న. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక డిసిషన్ జరిగినప్పుడు అండ్ సినిమా కానీ వాట్ ఎవర్ ఏదైనా అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న? అంటే ఓకే నేనే తప్పు చేశాను, నేనే ఎక్కడో తప్పు చేశాను, ఈ జాగ్రత్త ముందు తీసుకోవాల్సింది, ఈ టైప్ లో ఏమైనా ఆలోచిస్తారా? సరే జరిగింది కదా లైట్లే కానీ నెక్స్ట్ టైం లో చూద్దాం, ఈ టైప్ లో ఉంటారు? అంటే నేను చేసిన whether if I make a mistake or if I do something good, I own up to it. అది నేను 100% నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతగానే నేను తీసుకుంటాను. అండ్ కొన్ని అలాంగ్ ద వే ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే, ఇప్పుడు మా నిందా సినిమా తీసుకుందాం. నిందా సినిమాలో నాకు చాలా హ్యాపీ అండ్ చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఒక పేజ్ మీద ఉన్నారు, ఒక సేమ్ మీటర్ లో ఉన్నారు బేసిక్ గా. సో అందరికీ ఆ కోఆర్డినేషన్ అండ్ సింక్ అండ్ మనీ అనేది పక్కన పెట్టేస్తే, ఈ సినిమాలో అందరూ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ చాలా ప్యాషనెట్ గా పనిచేశారు. సో అది ఇంత మునుపు నేను కొన్ని సినిమాల్లో అది మిస్ అయింది అనుకుంటా నేను. సమ్వేర్ కొన్ని సినిమాల్లో ఎవరో ఒకళ్ళు రాంగ్ పేజ్ మీద ఉంటే యూ కెన్ మెస్ అప్ ఎవ్రీథింగ్. బట్ నిందా సినిమాకి ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీవన్ వాజ్ ఆన్ ద సేమ్ పేజ్. అందరూ ఒక టీమ్ లా పనిచేశారు, సినిమాకి ఇష్టపడుతూ పనిచేశారు. అది మెయిన్, అది బాగుంటుంది. ఓకే,
సో బేసిక్ గా మీ అందరికీ తెలుసు కదా, నా ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఎవరికి తెలియని ఏదైనా ఒక విషయం అవునా నిజమా అని షాక్ అయ్యేలా ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను. అండ్ ఈ విషయం చాలా మందికి తెలుసో తెలీదో, బేసిక్ గా వరుణ్ సందేశ్ అన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ కూడా ఒకటి మిస్ అయింది. అది కూడా మీ అందరికీ తెలుసు. అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు మిస్టర్ పెల్లం, మిస్టర్ పెల్లంలో దాంట్లో వరుణ్ సందేశ్ గారు అండ్ మీ సిస్టర్ కూడా కదన్నా? మా సిస్టర్ కాదనుకుంటా. ఓన్లీ మీకే? నాకైతే గుర్తుంది, సిస్టర్ నాకు అంత ఓకే. ఎలా మిస్ అయింది అన్నది, అంటే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పుడు కూతురు బాబు పాప ఉంటారు. ఎలా మిస్ అయింది అన్నది అదే అప్పుడు వెళ్ళాను, వెళ్ళి అప్పుడు ఇలా చేస్తున్నారు సినిమా అని తెలిస్తే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది, నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో ఫోటో ఎక్కడుందో నాకు తెలియదు, బట్ ఒక ఫోటో నా చిన్నప్పుడు నన్ను ఐ థింక్ పట్టుకునే ఒక ఫోటో ఒకటి ఉంది. ఎక్కడుందో ఐఎమ్ నాట్ షూర్, బట్ అది ఆయన. సో వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇన్ని రోజులు షూటింగ్ ఇన్ని రోజులు ఉందన్నారు, బట్ అదే టైంలో మా డాడీకి యుఎస్ లో జాబ్ రావడము, అండ్ దెన్ ఇంకా ఆయన ఫ్యామిలీని మొత్తంని షిఫ్ట్ చేద్దామని ఆయన అప్పుడు డిసైడ్ అయ్యారు. నాకు అప్పుడు ఎంత 4 years 3.5-4 years ఉంటాయి నాకు. సో ఇంకా అప్పుడు డాడీ అలా అనుకున్నారు, ఇంకా దాంతో పాటు మేము కూడా అక్కడ యుఎస్ కి వెళ్ళాం. సో అలా ఛాన్స్ మిస్ అయింది అనమాట. ఇక ఆ తర్వాత తెలిసిందే ఎలా గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్? అదే అన్న, అంటే నాకు చాలా ఇష్టం ఎవరికి తెలియని విషయం ఏదో ఒకటి ఇంటర్వ్యూ ద్వారా ఓకే జనాలు ఓకే అవునా ఓకే వరుణ్ ఇలా చేశాడా వరుణ్ అలా చేశాడా అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. అండ్ ఇక బ్యాక్ టు ఇక మూవీస్ విషయానికి వస్తే, నేను ఇన్నట్టు మీరు అన్నారు అండ్ 2 సినిమాల తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అని చెప్పేసి, అండ్ హ్యాపీ డేస్ గురించి తెలుసు అండ్ కొత్త బంగారు లోకం గురించి కూడా చాలా సార్లు, అంటే ఇప్పుడు ఈ హీరో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా, ఆ హీరో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగా మీకు నాగ చైతన్య గారికి ఒక చిన్న ఎక్కడో కనెక్షన్ ఉంది, తెలుసా మీకు? అది తెలియదు. అదే 100% లవ్. ఎస్, మీది అటు వెళ్ళింది, ఆయన ఇటు వచ్చింది. సో అంటే మామూలుగా కొత్త బంగారు లోకం ఆయన చేయాలి, 100% లో మీరు చేయాలి, బట్ 100% లో ఎలా మిస్ అయింది? ఒకవేళ చేసుంటే ఇంకా ఏమన్నా వరుస హిట్ లో ఉన్న వరుణ్ గారికి ఇంకాస్త బూస్టప్ వచ్చేదని ఎప్పుడైనా అనుకున్నావన్నా? నేను బేసిక్ గా ఏంటంటే నేను ఇప్స్ లో బతకాను యూజువల్ గా, అంటే ఇఫ్ ఇలా అయితే అలా, లేకపోతే అలా అయితే ఇలా ఐ డోంట్ యూజువలీ, ఎందుకంటే దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఉండదు, దానివల్ల ఊరికే అన్నెసరీ స్ట్రెస్. సో నేను యూజువల్గా అది తీసుకోవాలని అనుకోను నేను. సో ఐ డోంట్ యూజువల్లీ థింక్ అబౌట్ దట్, బట్ ఆ సినిమా అంటే నేను అంటే we were supposed to do the film and some things happened. I mean నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు రీజన్ వాట్ ఇట్ మే బి, బట్ నాగ చైతన్యకి ఆ సినిమా వెళ్ళింది అండ్ హీ ఆల్సో డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆయన కూడా ఆ సినిమా ఇప్పుడు వన్స్ యూ సీ దాట్, ఇంకా నేను చూసిన తర్వాత నన్ను నేనే ఊహించుకోలేను ఆ సినిమా చూసిన తర్వాత. సో హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అండ్ యా, సో నేను అదే నమ్ముతా, see what is meant for us and what is written for us will ultimately ఎప్పుడప్పుడు it will be given to us as long as we put in the effort and hard work. అన్న ఇంట్లో మామూలుగా ఎక్కువ ఫుడ్ ఏం ప్రిఫర్ చేస్తారన్నా? అంటే నేను అన్ని ఫుడ్స్ తింటాను. నేను యాక్చువల్లీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం బేసిక్ గా. అయినా కూడా ఎలా అన్న ఇలాగే సన్నగా నాజుగ్గా, అంటే కొంతమందిని చూస్తే మేము చాలా కుళ్ళుకుంటాం, ఎంత తిన్నా ఇలాగే ఉంటాడని ఎవరైనా అంటారన్నా? అలాగా ఫ్రెండ్స్ అంటారు అలాగా, ఎందుకంటారు? బట్ నేను అదే అంటాను, ఐ యూజువల్లీ సీ నేను తిన్నా కూడా ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. నాకు రకరకాల ఫుడ్ తినడం ఇష్టం, కానీ నేను ఏంటంటే అది కొంచెం ఒక లిమిట్ లో తింటాను బేసిక్ గా. కొంచెం అంటే అన్ని ట్రై చేస్తాను, బట్ కొంచెం ట్రై చేస్తాను. ఓకే. లైఫ్ స్టైల్ ఎలా ఉంటదన్నా? మార్నింగ్ జిమ్ వర్కౌట్? మార్నింగ్ అంటే నాకు షూట్ ఉంటే యూజువల్ గా మార్నింగ్ జిమ్ కి వెళ్ళడం, అంటే కొన్ని రోజులు వెళ్ళాను అట్లా, బట్ ఇట్ బికమ్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అన్న మామూలుగా ఏమన్నా ఫుడ్ పడకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? అంటే ఎక్కువ అంటే సినిమాలో పొట్లగా తింటే శివాజీ గారు, నాకు సీ ఫుడ్ తింటే అట్లా అప్పుడప్పుడు అవుతుంది, ఎందుకు అర్థం కాదు. ఇంతవరకు నేను ఇది అలర్జీ టెస్ట్ కూడా చేయించుకున్నా, అందరూ రాలే, బట్ నేను తిన్నప్పుడు నాకు ఎందుకో అట్లా అప్పుడప్పుడు సీ ఫుడ్ తింటే అట్లా అవుతుంది. ఓకే. ఇంట్లో వంట ఎవరన్నా, మీరేనా వదినా? వి హావ్ అంటే వండడానికి ఒకళ్ళు ఉన్నారు, బట్ బిద్దగాకి ఫ్రీ ఉండి తనకు షూట్ లేకపోతే తనే ప్రిఫర్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా కొంచెం ఏదైనా ఒక స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా మూడీగా ఉన్నప్పుడు, పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైనా ఉదయంతో ఈ ఐటమ్ వండించుకొని తినాలి అని అలా ఏమైనా ఉంటుందన్న? మనసు ఉంటుంది, చాలా ఉంటాయి. ఏముంటుంది ప్రేమగా ఏముండి పెడతారు మీకు? నాకు బేసిక్ గా నేను నాన్ వెజ్ లో ఐ ఈట్ మోస్ట్లీ ఎగ్ అండ్ చికెన్. ఐ డోంట్ ఈట్ అదర్ నాన్ వెజ్ యూజువల్లీ.
సో నేను తింటే అదే తింటాను. సో నాకేంటంటే న్యూయార్క్ సిటీలో ఒకటి హలాల్ గైస్ అని ఒకటి ఉంటుంది. హలాల్ గైస్, హలాల్ గైస్ అని ఒక ఫుడ్ కార్ట్. ఓకే, అంటే ఇక్కడ మన రెస్టారెంట్ లాగా అదొక పేరా లేదా ఫుడ్ పేరు అదే? అది ఒక కార్ట్, ఒక చిన్న ట్రక్ లాగా ఒక కార్ట్, ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా. ఫుడ్ ట్రక్ లో హలాల్ గైస్ అని ఒకటి. నేను 2000 బిఫోర్ హ్యాపీ డేస్, నేను 10th 11th ఆ టైంలో స్టార్టింగ్ లో, బిఫోర్ కెరీర్ 10th 11th ఆ టైంలో 11th అనుకుంటా, అప్పుడే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఇట్ వాస్ వెరీ, అంటే అందరూ వెళ్ళి అక్కడ తినేవాళ్ళు. మేము మా స్కూల్లో మేము 12th లో ఉన్నప్పుడు మా ఇంట్లో తెలియకుండా కార్ తీసుకుపోయి మా ఫ్రెండ్స్ అందరినీ ఒక మొత్తం 5 6 కార్ ఎక్కేసి న్యూయార్క్ సిటీ వరకు డ్రైవ్ కొట్టేవాళ్ళం. ఒక 45 minutes 1 hour పట్టేది డ్రైవ్. ఇంకా నైట్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఫుడ్ లో ఆల్మోస్ట్ ఒక ½ hour 1 hour ఈవెన్ 2 hours కూడా ఉండింది. అంటే జస్ట్ ఒక లైన్ స్ట్రీట్ మీద. సో అలా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అలా వెయిట్ చేసి దానికి అవి తిన్న దానికోసం, ఆ ఫుడ్ కోసం. అండ్ అదేంటంటే ఇక్కడ లేదు బేసిక్ గా. సో వితిక అంటే నా కోసం నేను ఒకసారి అడిగితే ఏమైనా చేస్తా అని చెప్పి ఆ రెసిపీ నేర్చుకుని అలా అది వితిక కూడా చేస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఏదైతే ఆ కార్ట్ లో అమ్ముతారో ఫుడ్ ఐటమ్స్ తను కూడా చేస్తుంది ఇప్పుడు, నేర్చుకున్నది. సో అయితే ఇప్పుడు వరుణ్ అన్న యుఎస్ దాకా వెళ్ళక్కర్లా, ఇక ఇంట్లోనే వదిన చక్కగా నీట్ గా ప్రిపేర్ చేసి అలా పెడతారు. అన్న మధ్యలో కెరీర్ మధ్యలో ఐ థింక్ పాండవులు 9 కూడా మంచి క్యారెక్టర్, కొంచెం కామెడీ ఫన్నీగా చిన్న పంచెస్ ఉంటాయి. అవును. సో ఎలా ఉంటుందన్న, అంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ గానీ చాలా, ఆ రోజు ఏదో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా మోహన్ బాబు గారు కొంచెం మీ మీద సీరియస్ అయింది? నాతో చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఏంటన్నా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మామూలుగా? టైం టు టైం ఫుడ్ కానీ లేకపోతే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎవరితో క్లోజ్ గా మాట్లాడారు? విష్ణు గారితో, మనోజ్ గారితో? మనోజ్ నాకు ఇంత మునుపు, అంటే ఆ సినిమా చేయకముందరే మనోజ్ నాకు పరిచయం ఉంది. తను అప్పుడు ఆ సినిమా వేదం అనే సినిమా చేశారు కదా, అప్పటి నుంచి నాకు మనోజ్ కొంచెం పరిచయమే ఉంది. అండ్ మనోజ్ తోనే మోహన్ బాబు గారు, ఈవెన్ విష్ణు కూడా, వాళ్ళంతా బాగానే నాతో చాలా మంచిగా ఉంటారు. వెరీ, అంటే ఏమంటారంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ అనేది 100% చాలా చాలా బాగుండింది. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారన్న, విష్ణు గారితో కంపేర్ చేసుకుంటే మనోజ్ అన్న అసలు మామూలు అల్లరు కాదు, భయ్యా మామ అటు వెళ్దామా ఇటు వెళ్దామా అని చెప్పేసి తిప్పుతూ ఉంటారు. అది చాలా మంది. మీకేమన్నా అలా ఎక్స్పీరియన్స్ అయిందా, క్రేజీ ఎక్స్పీరియన్స్ మనోజ్ అన్నతో? నాకు అలాంటి ఆ సినిమా షూటింగ్ అంతా చాలా ఫన్ గా జరిగింది. చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసాం ఆ సినిమా. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే అలా ఏం లేవు పర్టికులర్ గా. ఒకటి చెప్పాలంటే, లాస్ట్ టైం ఎప్పుడో నేను మనోజ్ యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్ లో కలిసాను మనోజ్ ఒకసారి. న్యూయార్క్ సిటీలో ఉన్నప్పుడు నేను అప్పుడు అక్కడే ఉన్నాను మధ్యలో కొన్నేళ్ళు. ఆ టైంలో వచ్చాడు, అక్కడ కలిసాము. ఓకే. అండ్ అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు ఈ సినిమా చేశారన్న మీరు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాండవులు 9 చేశారు. అలాగా మంచి క్యారెక్టర్స్ వచ్చి మీకు టైం కుదరక, లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల ఏమైనా వదులుకున్న సినిమాలు ఉన్నాయా? స్టార్ హీరోస్ దగ్గర? స్టార్ హీరోస్ తో అంటే వదులుకోవడం కాదు, కొన్ని ఉన్నాయి, బట్ అవి మెటీరియలైజ్ అవ్వలేదు. అవి ఏంటంటే అవి నన్ను అప్రోచ్ అయ్యారు, అడిగారు, బట్ డ్యూ టు ఏ సినిమాలన్నా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏదైనా ఒకటి నాకు ఒక అప్డేట్ లాగా అట్లా, అంటే సినిమాలు కాకుండా నేను యాక్చువల్లీ ఒకటి నేను అది చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఏంటంటే ఒక వెబ్ సిరీస్ నేను చేయాల్సింది, లాక్డ్ అని. ఏదన్నా లాక్డ్ అని సత్యదేవ్. సో అది యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు డూ దట్, బట్ నేను ఎందుకంటే ఆ టైంలో అది ఏంటంటే ఆ క్యారెక్టర్ చాలా క్రూయల్ గా ఉంటుంది. సో దిస్ వాజ్ రైట్ ఆఫ్టర్ బిగ్ బాస్. ఇంకా నేను ఆ టైంలో స్టోరీస్ వేరే వింటూ ఉన్నాను, అండ్ మరి అంత క్రూయల్టీగా మనం చేస్తే బాగుంటుందా అని ఒక చిన్న థాట్ ఉండింది. బట్ ఆ తర్వాత అది, ఐ మీన్ ఐ డెంట్ వాచ్ ఇట్ ఆనెస్ట్లీ, నేను చూడలేదు, బట్ నాకు స్టోరీ అంతా ఐడియా ఉంది. దాని తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఊరికే అలా కూర్చొని ఆలోచిస్తే అది చేస్తుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ప్రోడక్ట్ మనము చేస్తే వాట్ ఎవర్ ద రిజల్ట్ మేబీ, ఒక మంచి క్యారెక్టర్ అనేది ఒకటి చేసేవాడిని చేస్తే బాగుండేదేమో కదా. నాకు కూడా ఒక యాక్టర్ గా ఇంకా స్కోప్ ఉండేది పెర్ఫార్మెన్స్ చేయడానికి అనుకున్నా, తర్వాత అది మిస్ అయ్యాక. అండ్
ఈ సినిమా తర్వాత మైకిల్ లో చేయడం జరిగింది ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్. సో అయితే ఇక మిస్ చేసుకున్న అయితే ఉన్నాయి కానీ అదేంటో మాత్రం అన్న చెప్పట్లేదు. సో మామూలుగా మనకి మనుషులు కొన్ని పాయింట్స్ లో కనెక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడు నేను కానీ లేకపోతే ఎవరైనా పరిచయం అయినప్పుడు ఒక్కొక్క పాయింట్ లో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. బట్ వితికా గారు మీకు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి టైంలో ఈ పర్సన్ కరెక్ట్ అనిపించింది, ఎలా కనెక్ట్ అయ్యారు అసలు? నాకు ఫస్ట్ మెయిన్ థింగ్ వితికాలో నచ్చేది ఏంటంటే తన కైండ్నెస్ అండ్ తన మనసు. షీ హాజ్ అ వెరీ వెరీ బిగ్ హార్ట్. అంటే షీఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా షీ కేర్స్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ హర్ వెరీ మచ్. సో అది నాకు బాగా ఇష్టం తనలో, ఆ కేరింగ్ నేచర్ అండ్ తన మైండ్ సెట్, తన మెంటాలిటీ అన్ని నాకు. మేమిద్దరం వెరీ గుడ్ ఫ్రెండ్స్. బిఫోర్ ఈ డిసిజన్ తీసుకునే ముందర మేము చాలా క్లోజ్ ఉంటే నేను తనతో అన్ని షేర్ చేసుకునేవాడిని, తను నాతో అన్ని షేర్ చేసుకుంది. పాస్ట్ కానివ్వండి లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ ప్రెసెంట్ ఇప్పుడు అన్ని డిస్కస్ చేసుకునేవాళ్ళం. అండ్ ఆ టైంలో నాకు మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా షీ వాజ్ లైక్ ఇంకా మనము మ్యారేజ్ చేసుకుంటేనే ఐ వాంట్ కంటిన్యూ దిస్, లేకపోతే వద్దు అనుకుంది. నేను కూడా ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ డెఫినెట్ గా ఓకే అనుకున్నా. ఆ మూమెంట్ లో నేను యూఎస్ వెళ్ళాను న్యూ ఇయర్ కి అప్పుడు. సో అప్పుడు యూఎస్ వెళ్తే నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి నలుగురం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని మేము నలుగురం వేగస్కి వెళ్ళాము. లాస్ వేగస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి విధిగా సర్ప్రైజ్ చేసి వచ్చింది. నాకు ఫ్యూజ్ అవుట్. మా మమ్మీతో మాట్లాడి మా మమ్మీతో టచ్ లో ఉండి ఓన్లీ మా మమ్మీకి విధికాకి తెలుసు తను వస్తుందని, తెలియదు. సో సర్ప్రైజ్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత నేను ఎవరో ఫ్రెండ్ ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి. అంటే నేను రానంటే నువ్వు రావాలి, మనకి ఇప్పటి నుంచో తెలిసిన కవరింగ్ చేశారు అందరూ. మా డాడీకి కూడా అప్పటికి తెలిసింది, మా సిస్టర్ కూడా తెలుసు, ముగ్గురికి తెలుసు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళా చూస్తూ ఉన్నాను. అలా వెయిట్ దిగండి అంటే పార్క్ ఎక్కడో కింద పార్క్ చేసి పైకి దిగి ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అలా విధిగా వచ్చింది. నాకు ఫ్యూజ్ అవుట్ అసలు. ఇంకా ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్. అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో చెప్పండి అయ్యా అన్న. మాకు ఎవరేంటన్నా అలా సర్ప్రైజ్ ఎవరు? ఓన్లీ లవర్ బాయ్ వరుణ్ సందేశ్ గారికే ఇస్తారు. అవునా? దానికి ఏజ్ తో పని ఉండదు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతాయి. అండ్ దానికి పెళ్లితో కూడా సంబంధం ఉండదన్నా. అంటే అది మీ చాయిస్ అది. బట్ నేను అదే అంటున్నా. సో ఇలాంటివి కొన్ని థింగ్స్ నేను చూసిన తర్వాత తన నేచర్, తన కైండ్ హార్ట్, తన జనాలకి ఇచ్చే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీ డాడీని కలిసింది. దాని ముందర ఫోన్ లో మాట్లాడుకున్నారు, బట్ లైవ్ లో ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం కలిసింది. అండ్ ద వే షీ గేవ్ దెమ్ రెస్పెక్ట్ అండ్ ద వే షీ ట్రీటెడ్ దెమ్, వాళ్ళని చూసే విధానం, చూసుకునే విధానం. అండ్ ఈక్వలీ మా మమ్మీ డాడీ కూడా తనని అంతే ఇష్టపడ్డారు. అండ్ వాళ్ళైతే ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆలోచించే ఫిక్స్ అయిపోయారు. మామూలుగా చిన్న చిన్న గొడవలు అవి వస్తూ ఉంటాయి రిలేషన్ లో. బట్ ఫస్ట్ మీరే సారీ చెప్తారా? తప్పదు కదా, చెప్పాలి కదా మనమే. అంటే ఎలా ఏమన్నా సర్ప్రైజ్ మీరు కూడా ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారా? సారీ గిఫ్ట్లు ఇవ్వటం ఇలాగేమన్నా ఎలా కూల్ చేస్తారన్నా? అది విధిగానే అడగాలి, నాకే తెలియదు కొన్నిసార్లు ఎలా కూల్ చేస్తాను. బట్ లేదు, యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ కానీ ఇవి కానీ నేను అంత ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నేను అలా సర్ప్రైజ్లు ఇవ్వాలి, లేదా సర్ప్రైజ్లు చేయాలి, లేకపోతే సర్ప్రైజ్ చేస్తే హ్యాపీగా నాకు అలా ఏమీ ఉండదు. అలా ఎప్పుడు లేదు ఎందుకో. ఓకే. బట్ విధిగా నాకు ఇష్టం ఉంటుంది సర్ప్రైజ్లు చాలానే. నా బర్త్డేస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే షీ డెఫినెట్లీ చేస్తుంది. ఓకే. నేను మేబీ ఒక 1-2 టైమ్స్ అలా చేశానేమో. కౌంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అంటే కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి అండ్ వరుణ్ అన్న ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాగలా ఉండింది? కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ కాదు కానీ చాలా రూమర్స్, గాసిప్స్. నేను వీళ్ళని డేట్ చేస్తున్నాను, వాళ్ళని డేట్ చేస్తున్నాను. మధ్యలో ఇంకోటి చిన్న ఇది వరుణ్ డ్రగ్ వాడే సంథింగ్. అది ఏమైందంటే అది నా మీద నిందేసి డైరెక్ట్, అది నింద, నింద ఇదే నా లైఫ్ లో బిగ్గెస్ట్ నింద అదే. ఎందుకంటే నేను అప్పుడు ప్రియుడు అనే సినిమా చేస్తా ఉన్నాను. ఆ సినిమాకి మేము నెక్స్ట్ థాయిలాండ్ వెళ్ళాలి. సో థాయిలాండ్ వెళ్ళడానికి మేము సాంగ్ రిహర్సల్స్ లో ఉన్నాము. రిహర్సల్స్ లో ఉన్నప్పుడు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్ కి. సో నేను ప్రాక్టీస్ చేస్తాను డాన్స్ మూమెంట్స్ అంతా అయిపోయింది. కార్ ఎక్కిన తర్వాత నాకు కాల్ వచ్చింది,
మా మమ్మీ వెయిట్ చేస్తుంది, ప్యానిక్ అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదు ఏంటమ్మా అంటే టీవీ ఛానల్స్ లో నేను జైలుకి వెళ్ళి అరెస్ట్ అయిపోయాను అని రాశారు. లిటరల్ గా, నేను జోక్ కాదు ఇది, నేను అరెస్ట్ అయిపోయాను అని రాశారు. దాని తర్వాత నేను వెళ్ళి మాట్లాడి ఇంకా నేను చెప్పి అది కావస్తే చూడండి మీరు చెక్ ఏమైనా చేసుకోండి అంటే ఫైనలీ ఆబ్వియస్ గా అవును, అది wrong. రాంగ్. అండ్ సో నా లైఫ్ లో నాకు తెలిసి పడిన నిందలో ఇది ఒక బిగ్గెస్ట్. పెద్దది. ఎందుకంటే బేసిక్ గా దాని వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీస్ కదా, సో ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్. అండ్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్ అండ్ జస్ట్ ఎక్కడో వినేసి అలా చేయడం అనేది కొన్ని పెద్ద ఛానల్స్ చేసేవి, నేను అవును. పేరు చెప్పదలుచుకోవట్లేదు. అందరికి కొన్ని తెలుసులే పెద్ద పెద్ద ఛానల్స్ ఆ టైంలో ఒక ఐ థింక్ 3-4 ఛానల్స్ ఎంతో ఇలా స్క్రోలింగ్ దట్ ఐ వాజ్ అరెస్టెడ్. నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకుని నేను అరెస్ట్ అయిపోయాని స్క్రోలింగ్. నేనేమో కార్లో ఉన్నప్పుడు డాన్స్ ప్రాక్టీస్ అయ్యి నాకు అసలు ఫ్యూజ్ అవుట్ నాకు ఆ టైంలో ఏంది అసలు అని చెప్పి ఇంకా ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ దట్ వాజ్ అ హ్యూజ్ ఏమంటారు దట్ మేడ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్. కెరీర్ కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ద వే పీపుల్ లుక్ అట్ యూ అనేది ఇట్ చేంజెస్ రైట్. సో అది దాని తర్వాత నాకు ఇంకా యూనో ఇలా రకరకాల నాకు అసలు నేను కొన్నిసార్లు కొన్ని ఆర్టికల్స్ కొన్ని వెబ్సైట్స్ లో చూస్తే నాకు అసలు ఎవరైతే వాళ్ళు కొన్ని పేర్లు రాశారో వాళ్ళు అసలు నాకు పరిచయం కూడా లేదు. కాకపోతే నేను వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నాను, వాళ్ళతో డేట్ కి వెళ్తున్నాను, వరుణ్ సిన్ రిలేషన్షిప్ పలానా ఇది పలానా అది. ఇంకా అసలు వారానికి అసలు 2 వారాలకు 3 వారాలకు ఒక కొత్త పేరు వస్తూ ఉండింది. నాకేంటంటే అసలు నాకు అప్పుడు నాకు 19 years 18 years, నేను ఒక టీనేజర్ని. నాకు అసలు అర్థమయ్యేదే కాదు అసలు. ఇంకా అది నిజమైతే ఓకే, మరి అసలు ఏమీ లేకుండా వేస్తేనే బాధపడతాం. అవును, ఏమీ లేకుండా వేస్తేనే డెఫినెట్ కానీ గా. ఇందాక మీరు మాట్లాడినట్టన్నా డ్రగ్ కేసు ఏమైతే ఉందో దాంట్లో మీరు ఆ రోజే క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ మీ జోలికి రాలేదు. కానీ ఆ రోజు కనుక మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే ఆ డ్రగ్ విషయం వచ్చినప్పుడల్లా, రేవ్ పార్టీలు జరిగినప్పుడల్లా మీ పేరు వచ్చేసేది. నా పేరు రాదు. అదే ఆ రోజు మీరు చేసిన ఇది, ఎందుకంటే రియాక్ట్ అవ్వటం మీరు కాదని తేలిపోవటం వల్ల, లేకపోతే అది మిమ్మల్ని అలా వెంటాడుతూ ఉండేది. మేబీ ఎందుకంటే నేను కూడా ఆ టైంలో ఏమనుకున్నానంటే ఇప్పుడు అది వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్ దట్ వాళ్ళు చేసింది, చాలా ఇర్రెస్పాన్సిబుల్ థింగ్. అండ్ దే డిడ్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ దే, వాళ్ళ చిన్న మూమెంట్ కోసమో దేనికోసమో దే డిడ్ ఇట్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది న్యూస్ ని స్ప్రెడ్ చేయడము, న్యూస్ ని షేర్ చేయడం అంటే అది చాలా పెద్ద బాధ్యత, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దాన్ని మిస్యూజ్ చేయకూడదు. అండ్ ఆ టైంలో ఏమైపోయిందంటే అలా జరిగేసి ఇంకా నాకు చాలా మా ఫ్యామిలీ అందరూ దే వర్ లైక్ ఏంటి అసలు ఇది ఎందుకు ఇలా అయింది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో నేను రెడీగా ఉంటే నేను అప్పుడు చూడండి అని చెప్పాను నేను. సో దే వర్ లైక్ దే డిడ్ ఎవ్రీథింగ్, దే ఫౌండ్ అవుట్ దట్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎనీవేర్ కనెక్టెడ్ టు ఇట్. ఓకే. సో దట్ ఆఫ్టర్ దట్ నేను అదే అంటున్నా కదా, ఇలాంటివి ఏంటంటే నా లైఫ్ లో బిగ్గెస్ట్ నింద అయితే ఇదే నా లైఫ్ లో బిగ్గెస్ట్ నింద. బికాస్ అట్ ద సేమ్ టైం అలాంటిది ఏదైనా జరిగి నేను నిజంగా అలాంటివి చేసుండి నేను ఒకవేళ నిజంగా ఆ టైంలో జైలుకి వెళ్ళి వేయడం అనేది ఒక అర్థం, ఒక పద్ధతి. నేను నా డాన్స్ ప్రాక్టీస్ డాన్స్ ప్రాక్టీస్ ఫిల్మ్ నగర్ లో రఘు మాస్టర్. హీరోయిన్ కూడా ఉన్నారా? నేను డాన్సర్స్ అక్కడ హైలైట్ ఏంటంటే, సో అప్పుడు రఘు అండ్ రఘుకి వాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. వితిక డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ చేసి శేఖర్ మాస్టర్ దగ్గర చేసేది డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ అప్పటి నుంచి ఫ్రెండ్స్. సో హైలైట్ ఏంటంటే ఆ రోజు ఎప్పుడైతే ఇది జరిగిందో వితిక కూడా అప్పుడు రఘు మాస్టర్ తో నేను ఫస్ట్ టైం వితికాని కలిసాయంట. కాకపోతే నాకు తను ఎవరో తెలియదు, ఇంకా సినిమాలు చేయలేదు. సో జస్ట్ ఇలా రఘు ఫ్రెండ్ అని నాకు పరిచయం చేశారు. అది ప్రేమాయిష్ కాదలు ముందరే. సో వితిక కూడా అక్కడ ఉండింది అనమాట. సో అదే అనుకోలేరు జరిగి అట్లా. అండ్ సో మీ అందరికి తెలుసు కదా. అండ్ అన్న హ్యాపీ డేస్ కి రెమ్యునరేషన్ అంత? హ్యాపీ డేస్ కి నాకు తెలిసి నా ఫ్లైట్ టికెట్ చేసి ఒక 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చారు. ఓకే. అండ్ హ్యాపీ డేస్ రెమ్యునరేషన్ వరుణ్ సందేశ్ అనేది 1 lakh. అండ్ నేను విన్నది ఏంటంటే మీది హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకము, ఈ 2 సినిమాలకి సంబంధించి ఒక రెమ్యునరేషన్ తో మీ నాన్నగారు ఒక పేద విద్యార్థిని చదివించారు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి ఏమన్నా చదివించారు. మీకు అలా ఉంటుందన్నా? అంటే హెల్ప్ చేయాలి ఇలా ఏమైనా ఉంటుందా, లేకపోతే మీ నాన్నగారితో మీకు వచ్చింది? అంటే మా నాన్నగారు అండ్ నాకు చెప్పే అదే ఇలా చేద్దాం మనం అని మేమే చేసాము. నాట్ జస్ట్ సెపరేట్ గా ఆయన, లేకపోతే సెపరేట్ గా మా మదర్, సెపరేట్ గా నేనని కాదు. బికాస్ వీ బిలీవ్ దట్ ఎవ్రీవన్ ఒక ఫ్యామిలీ అనేది ఆ బాండింగ్ ఎప్పుడు స్ట్రాంగ్ అండ్ ఉండాలంటే
నేను మా పేరెంట్స్ తో అన్ని షేర్ చేస్తాను, వాళ్ళతో చాలా ఓపెన్ గా ఉంటాను, అండ్ వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు బేసిక్ గా. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను మిస్యూజ్ చేయనని. అవును. చిన్నప్పుడు మేబీ కొన్నిసార్లు చేశాను, అయ్యి చిన్నప్పుడు అందరూ Teenager చేస్తారు ఉన్నప్పుడు చేస్తాము. బట్ మనకు ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్, కొన్ని ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో చూసిన తర్వాత యూ ఆటోమేటిక్లీ లెర్న్. లైఫ్ అనేది అందుకన్నా బిగ్గెస్ట్ టీచర్. సో ఇది మేము అంతా కలిసే డెఫినెట్ గా మా డాడీ ఇలా చేద్దాం అనుకుంటే వి డిడ్ దట్ అప్పుడు. అంటే అదొక్కటే కాదు, నేను విన్నది ఏంటంటే, అండ్ మన విజయవాడ దుర్గా టెంపుల్ దగ్గర దగ్గర ఒక కొంతమంది ఫ్యామిలీస్ కి మీరు 6 months కి ఒకసారి కొన్ని గ్రాసరీస్ అవి ఇస్తూ ఉంటారంట. యా యా ఈ గుప్తదానాలు ఎవరికి తెలియకుండా ఎలాగన్నా ఇలా అంటే మామూలుగా ఇప్పుడున్న సొసైటీలో ఓ ప్లేట్ భోజనం పెట్టి ఇవన్నీ ఇచ్చారా? అసలు ఎక్కడ మేము ఇవన్నీ అసలు చెప్పం కూడా. ఎలా గ్యాదర్ చేస్తాం? మన యాంకర్ అంటే మినిమం ఉంటది కదమ్మా. నువ్వు చాలా హోంవర్క్ చేసి వచ్చావు, అది మాత్రం. నో డెఫినెట్లీ ఐ లైక్ అంటే నువ్వు మన ఇద్దరు కాన్వర్సేషన్ వెనకాల నువ్వు ఇది ప్లాన్ చేసుకుని క్వశ్చన్స్ పెట్టుకున్నాం. నిజంగా రియలీ గుడ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. సో అది ఏంటంటే ఏం లేదు, ఆ టైంలో వీఆర్ డూయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంతా బాగుండింది. సో డెఫినెట్ గా ఒకరికి హెల్ప్ చేయడంలో తప్పు లేదని నమ్మి అది చేసాం. అది బికాస్ వీఆర్ ఇన్ ద స్టేట్ వేర్ వీ కెన్ హెల్ప్. ఇప్పుడు రేపు పొద్దున మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేము, ఎవరికి ఏం చేయలేము. అంటే ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో ఉన్నప్పుడు కొంతమందికి లేని వాళ్ళకి కొంతమందికి చేయడంలో తప్పు లేదని ఫీల్. ఓకే, అండ్ బ్యాక్ టు నింద. ఈ నింద విషయానికి వస్తానా, మనం మామూలుగా కొంచెం సినిమాలు చేస్తూనే ఉన్నారు, బట్ ఈ వెర్షన్ సడన్ గా ఈ వెర్షన్ మనం చెయ్యాలి అని మీకే అనిపించిందా, లేకపోతే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి ఏమన్నా ఆ డిసిషన్ తీసుకున్నారు? అంటే ఒక థ్రిల్లర్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా, సో మీరు అలా డిసైడ్ అయ్యారా, లేదు కథ మనకి ఓకే అవుతుంది చేద్దాం? నాకు మెయిన్ ఈ స్టోరీ విన్నప్పుడు స్క్రీన్ ప్లే నచ్చింది. నేను ఆల్రెడీ నాకు చెప్పాను ఫస్ట్, స్క్రీన్ ప్లే ఈ సినిమాలో బ్రిలియంట్ గా ఉంటుంది. అంటే మనం కూర్చుని సినిమా చూస్తుంటే ఒక గెస్సింగ్ గేమ్ ఉంటుంది. అంటే వీళ్ళు చేశారా, వీళ్ళు ఉండొచ్చా, లేదు వీళ్ళేమో, లేకపోతే వీళ్ళేమో అనేది ఒకటి క్రియేట్ అయిందంటే ఆ క్యూరియాసిటీ ఆటోమేటిక్ గా ఎంగేజ్ అయిపోతారు కదా. అంటే ఆడియన్స్ కానీ మనం కానీ సినిమా చూసే వాళ్ళం ఎంగేజ్ అయిపోతాం. సో నేను కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యి, ఎంత క్యూరియస్, నెక్స్ట్ డేట్ అని వెయిట్ చేస్తున్నాను. అది కూడా ఖచ్చితంగా అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయ్యి ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. బటర్ అని తింటారు హ్యాపీగా. సో బేసిక్ గా చాలా స్పెషల్ కర్రీ, అరటికాయ లంబా అన్నట్టు. ఇది పైనాపిల్ కర్రీ. ఎప్పుడైనా విన్నారా? నేను నా లైఫ్ లో ట్రై చేయలేదు ఇది, బట్ పైనాపిల్ కర్రీ అంటే నేను ట్రై చేయను, నేను ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో పైనాపిల్ కర్రీ మామూలుగా ఈ డిఫరెంట్ ఇంట్లో కూడా వదిన కొంచెం ఇలా డిఫరెంట్ పేర్లు పెట్టామన్నా ఎందుకు నా ప్రాణం చేసి ఈ టైప్ లో ఏమన్నా? లేదు అంత ఉండదు. కానీ ఇదేంటో నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం వినడం కూడా, ఇది పైనాపిల్ చూడడం కూడా. ఓకే, పైనాపిల్ కర్రీ అంట, రకరకాలుగా ఉంది సార్ అన్నట్టు. ఇలానే ఉంది, రకరకాలుగా ఉంది సార్. కానీ ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు పైనాపిల్ అంటే ఇష్టం. సో నాకు నచ్చింది ఇది. పైనాపిల్ అంటే ఇష్టం కాబట్టి నాకు నచ్చింది ఇది. టేస్ట్ గుడ్. అన్న మీకు టాస్క్ అన్నా, ఇంటర్వ్యూలో మీరు యాక్ట్ చేశారు కదా సినిమాలు, మీరు యాక్ట్ చేసిన సినిమాలు వరుసగా చెప్పండి. నాకు తెలుసు, నేను అన్ని సినిమాలు కలిపితే, నా గెస్ట్ అపియరెన్స్ ఇవన్నీ కలిపితే 30 సినిమాలు. నింద నా 29th మూవీ అనుకుంటున్నా నేను. ఓకే, స్టార్ట్ చేయాలంటే హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు, మరో చరిత్ర, హ్యాపీగా, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్ కాఫీ. ఇక్కడ నుంచి ఆర్డర్ నాకు కొంచెం మనసున్న మహారాజు, అది నా సినిమా. సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ప్రియతమా నీవష్ట కుశలమా, నువ్వలా నేనిలా, హ్యాపీగా చెప్పేసాను. ఏమైంది ఈవేళ కూడా చెప్పేసాను. పాండవులు తుమ్మెద, డి ఫర్ దోపిడి, మైకేల్, ఎన్టీఆర్ గారితో సినిమా ఉంటదన్నా, జూనియర్ ఎన్టీఆర్, లవకుశ డ్యూయల్ రోల్ అందులో. మా వైఫ్ తో పడ్డానండి ప్రేమలో, మరి అప్పుడే పడ్డాడు అన్న ప్రేమ, అప్పుడే పడ్డాను. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ నౌ నింద. దిస్ విల్ బి, నేను చెప్పినా కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అంటే ఈ సినిమాని నేను గర్వంగా, నేను
మా గ్రాండ్ కిడ్స్ అందరికీ చూపించచ్చు ఈ సినిమా. మా బామ్మ చూశారు సినిమా. మా బామ్మ చూసి ఫస్ట్ ఆవిడే అమౌంట్ మా డైరెక్టర్ రాజేష్ Director గారికి కి ఇచ్చారు ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత. ఓకే. అండ్ ఈ 21st కోసం నాకన్నా ఎక్కువ ఆవిడ ఎదురు చూస్తున్నారు. బికాస్ షీ రియలీ ఆవిడకి చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ ఈ సినిమాకి ఈ ఆడియన్స్ కాకుండా ఎవ్రీ వన్, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో ప్రొఫానిటీ ఉండదు, వల్గారిటీ ఉండదు, చాలా నీట్ గా ఉంటుంది సినిమా. అన్న మామూలుగా ఇప్పుడు 21st సినిమా రిలీజ్ అవుతుంది, Hmm. 27th కలికి రిలీజ్ అవుతుంది. ఏంటంటే ప్రభాస్ గారికి ఏమన్నా పోటీయా? సరదాగా అడిగాను. అసలు అది దాని క్వశ్చన్ అది అంటే మామూలుగా క్వశ్చన్ అని కాదు, కొంచెం ముందు వెనక కొంచెం అంటే ఇప్పుడు ఇలాంటి జాగ్రత్త పరుడు అయితే ఇంకా జాగ్రత్త పడతాడు కదా, ఒక వీక్ ఎందుకు, దానికి ముందో దాని తర్వాత ఇలా ఆలోచించుకుంటారు కదా, ఆ భయం ఏమన్నా ఉందా, కొంచెం ఆ ఎఫెక్ట్ ఏమన్నా మన మీద పడుతుందని? ప్రభాస్ గారికి అది ఆయనతో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ అది కరెక్ట్ కాదు. అండ్ మాకేమనిపించిందంటే మంచి సినిమాని డెఫినెట్ గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మైత్రి మూవీస్ మా సినిమాని బ్యాక్ చేస్తుంది. వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు సినిమాని, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాత once if it gets connected to people, definitely people will come to the theaters. And I'm sure for ప్రభాస్ గారి సినిమా మొత్తం అన్ని హౌస్ఫుల్స్ అయిపోతే నెక్స్ట్ వీక్ మా సినిమా కూడా ఉంటుంది. సో అది కూడా మా సినిమా కూడా చూడండి మీరు. పెద్ద ప్లానింగే ఇది. పెద్ద ప్లానింగ్ ఏ కాదు, అది ప్రాక్టికల్ రియాలిటీ అది ఉన్నదే. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా మేము చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా ఏంటంటే, ఆయన మెయిన్ గోల్ అంబిషన్ అనేది సినిమా. ఆయనకి సినిమా అంటే పిచ్చి. ఆయన యుఎస్ లో అవన్నీ వదిలేసుకుని ఒక కంఫర్టబుల్ హ్యాపీ లైఫ్ ని వదిలేసుకుని ఇక్కడికి వచ్చి సినిమా కోసం ఇక్కడికి వచ్చారు. సో ఆయన కూడా ఏంటంటే ఈ సినిమాని చేసిన తర్వాత ఇన్ని రోజులు పెట్టుకుని వెయిట్ చేస్తుండే టైం అలా అయిపోతూ ఉంటుంది. సో ఆయనకి ఆయన ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంకా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం అది ఎప్పుడు రిలీజ్ చేసినా ఒక మంచి సినిమానే అవుతుంది. కొన్నిసార్లు మనం కలెక్షన్స్ ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయలేము, అటు ఇటు అవ్వచ్చు. కానీ ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ ఉంటే, ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన స్టెప్ తీసుకుని మనము రిలీజ్ చేసేద్దామని ఆయన ఫిక్స్ అయిపోయారు. సో ఆయన ఫిక్స్ అయిపోయి యాక్చువల్లీ ఆయన ఏమనుకున్నారంటే, ఒకవేళ యూనో ఎవరు రాకపోతే ముందర సినిమాని బయటికి తీసుకెళ్ళి ఆయన కూడా ఓన్ గా రిలీజ్ చేసుకోవడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు ఆయన. ఓకే, అన్ని తెగించి అన్ని ఆయన యుఎస్ నుంచి ఎప్పుడైతే వచ్చారో ఆయన అన్ని తెగించేశారు అప్పుడే. సో హీ వాజ్ రెడీ టు రిలీజ్ ఇట్. అండ్ ఆ మూమెంట్ లోనే ఇట్లా మైత్రి నుంచి శశి గారు సినిమా చూడడం జరిగింది. అండ్ సినిమా చూసిన తర్వాత ఆయనకి నచ్చడం జరిగింది. అండ్ అలా మైత్రి మా సినిమాని బ్యాక్ చేయడానికి వచ్చారు. సూపర్ అయితే. సో మొత్తం మీద మన మామూలుగా ఇండస్ట్రీలో ఈ రిలేషన్స్, ప్రొఫెషనల్ ఇవన్నీ కూడా ఒక టైం వరకే, లైఫ్ లాగా ఉండవు, మన సక్సెస్లో ఉన్నంత వరకే ఇవి ఉంటాయి అని ఎప్పుడైనా థింక్ చేశారా కొన్ని విషయాలు? ఫ్రెండ్షిప్ డెఫినెట్ గా 100% అది అంటే ఇప్పుడు సక్సెస్ లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ చుట్టుపక్కల చాలా మంది ఉంటారంటారు కదా. సో నేను బేసిక్ గా ఏంటంటే, ఆ టైంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరు, ఫ్రాంక్ గా కొంతమంది ఇంకా ఉన్నారు. సో అప్పుడు మనకి తెలుస్తుంది కదా, యూనో హూస్ రియల్ హూస్ నాట్ అనేది చిన్న మనకి ఒక ఐడియా వస్తుంది కదా. మీకు ఎలా అర్థమవుతుందన్న? అంటే జనాలు ఎలా ఉన్నారు, ఏంటి, మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేదు మనతో జెన్యున్ గానే ఉన్నాడు, ఇలాంటి విషయాలు మీరు కనిపెట్టేస్తారా, లేకపోతే మోసపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా. ఎలాంటి విషయంలో మోసపోతూ ఉంటారన్న? మొహమాటం ఇలాగా? అంతే, ఎవరైనా అంతే కదా. మొహమాటము, లేకపోతే నో చెప్పకపోవడము, లేకపోతే అయ్యో పాపము, అరే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవడం వల్ల లాస్ట్ ఏమవుతుందంటే మనం అన్ని చూసుకుని అరే పాపం అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మనం అర్థంలో చూసుకుని పాపం అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో దట్స్ వాట్ ఆబ్వియస్ గా హూ టు ట్రస్ట్ అండ్ హూ టు నాట్ ట్రస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అండ్ అది లైఫ్ లో డైలీ అది ఒక ప్రాసెస్ అది. ఎందుకంటే అందరికి జరిగేది అనమాట, అందరికి చాలా మందికి జరిగేది అది లైఫ్ లో. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు మనం చేసినప్పుడు ఎవరన్నా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, అంటే బయట జనాలతో సంబంధం లేకుండా మనం పెట్టుకుంటాం, ఓకే సినిమా తర్వాత ఇక మనం మామూలుగా ఉండదు అని. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని సార్లు లెక్కలు తప్పుతూ ఉంటాయి కదా. అలా మీ ఎంటైర్ కెరీర్ లో ఇతను ఒక సినిమా మీద పీక్స్ లో పెట్టుకున్నాను కానీ తర్వాత చాలా డెల్ అయ్యాను అని చెప్పుకునే
నేను డల్ అవడం అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఉంటుంది. అవును 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 అది ఇప్పుడు సక్సెస్ అయినా కూడా అది మనం ఒక 1 డే 2 డేస్ హ్యాపీ ఫీల్ అవుతాం. తర్వాత లైఫ్ గోస్ ఆన్. సో లైఫ్ అనేది ఎవరి కోసం ఆగదు ఫస్ట్ థింగ్. సో నేను ఎప్పుడైనా నేను ఒక సినిమా అంటే నాకు బాగా నచ్చిన సినిమా ఆడింది ఏంటంటే ప్రియతమా నీవొచ్చిన కుశలమ ఆడుతుంది అనుకున్నా సినిమా. ఐ థాట్ దట్ సినిమా వుడ్ అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. బట్ అది అంత వర్కౌట్ అవ్వలేదు. సో యా ఒక ఫ్యూ డేస్ బాధపడతాం. ఆ తర్వాత నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ స్టోరీ నెక్స్ట్ నెక్స్ట్ మూవ్. నెక్స్ట్ అలా వెళ్ళిపోతుంది. మనకి ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ మీమ్స్ అవన్నీ ఎక్కువ సోషల్ మీడియా చూస్తూ ఉంటారన్నా? యా చూస్తాను అప్పుడు. చూస్తూ ఉంటారు. బట్ అలాంటి లైఫ్ కి చాలా దూరంగా ఉంటారు అనుకుంటా. అంటే లైక్ ఫ్రెండ్స్ తో బర్త్డే పార్టీస్, లైక్ పబ్స్, ఇలాగా ఎక్కువ మీరు ఎక్కడ కనిపించరు. ఎప్పుడో ఒక్కసారి మీరు వదిన లైక్ ఎప్పుడైనా బర్త్డే ఉంటే అది కూడా ఒక ముందు జాగ్రత్త చర్య, లేకపోతే ఇష్టం ఉండదు? ముందు జాగ్రత్తనే కాదు, నేను అదే అన్నాను కదా, నేను బేసిక్ గా నేను వితికానే అనాలి దీనికి. ఎందుకంటే వితిక అంటే లాస్ట్ ఒక 1 year బ్యాక్ సంథింగ్ వితిక థియేటర్ పెట్టించింది ఇంట్లో. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా థియేటర్లోనే కూర్చుంటున్నాను నేను. సో అది విధిగానే అనాలి. సో అది వచ్చినప్పటి నుంచి నాకు ఏంటంటే ఐ బిన్ వాచింగ్ అన్ని సినిమాలు, అన్ని లాంగ్వేజ్, రకరకాల సినిమాలు చూస్తూ ఉన్నా. అండ్ ఇట్స్ బిన్ ఇంకా అక్కడే అయిపోతుంది టైం. ఇంకా షూటింగ్ ఉంటే షూటింగ్, ప్రమోషన్ ఉంటే ప్రమోషన్, లేదంటే మా ఇంట్లో సినిమాలు చూసుకోవడం. ఓకే. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అండ్ నెగిటివ్ గా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కానీ లేకపోతే మాటలు కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే చాలానే అంటే ఏదో ఒకటి, అంటే ఎక్కువగా నన్ను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నా ముందు నా వెనక నేను ఉన్నా లేకపోయినా ఇది ఎప్పుడు నన్ను వెంటాడే ఒక ఎమోషన్, ఒక నెగిటివిటీ అనేది ఏమన్నా? అలా ఏం లేదు. నన్ను ఎప్పుడు నెగిటివిటీకి నేను చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను చాలా దూరంగా ఉంటాను కూడా. సో నాకు పాజిటివిటీ ఇష్టం, పాజిటివ్ పీపుల్ ఇష్టం, అండ్ పాజిటివ్ థింగ్స్ ఇష్టం, అండ్ మంచి మాటలు చెప్పే వ్యక్తులు ఇష్టము. సో నేను యూజువల్ గా నెగిటివిటీని ఐ ట్రై టు అవాయిడ్ ఇట్ as much as I can. బట్ మనం ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా ప్రతి మనిషి లైఫ్ లో ఎప్పుడప్పుడు ఏదో ఒకటి నెగిటివిటీ వస్తూ ఉంటుంది. బట్ యా నేనైతే ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దాట్. ఓకే. అండ్ మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్ లో మీకు ఇష్టమైన అంటే వితిక, వదిన పక్కన పెట్టేస్తే మిగతా హీరోయిన్స్ లో మీకు ఎవరంటే? వదిని పక్కన పెట్టేస్తే వదిన నన్ను పక్కన పెట్టేస్తే అంటే ప్రస్తుతానికి వితిక గారు కాకుండా, అంటే ఇప్పుడు పలానా ఇప్పుడు కొంతమందితో కొన్ని సీన్స్ చేయడం చాలా కష్టం కదన్న. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారితో కామెడీ చేయడం ఇలా చెప్తూ ఉంటారు కదా. అలాగా వరుణ్ అన్న అంటే ఫిలిం కెరీర్ లో ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం కష్టం అనిపించింది? నాకు అలా ఏం కష్టం అనిపించలేదు. చాలా ఈజీగా చేస్తారు కదన్నా. అదే యాక్టింగ్ అన్న. కాదు. ఓకే, నేను చెప్పాలని ఇలా అన్నారు అనమాట. ఓకే. అండ్ ఫైనల్ గా ఇప్పుడు నిందా విషయం మాట్లాడితే, అండ్ అందరూ అన్ని అడిగేశారు నిందా ఏంటి, థ్రిల్లర్ అది ఇది అని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు నిందానే కాదు, వాట్ ఎవర్ ఏ సినిమా అయినా, సార్ వరుణ్ గారు ఇది సార్ అని చెప్పినప్పుడు మీరు ఎలాంటి ఒక 3 విషయాన్ని మైండ్ లో పెట్టుకుని కథను ఓకే చేస్తారు? స్టోరీ, స్క్రీన్ ప్లే, అండ్ ఒక నమ్మకం దట్ దే కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆర్ నాట్. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం ఎంత బాగా కథ ఉన్నా, ఎంత మంచి స్క్రీన్ ప్లే ఉన్నా, దాని ఎగ్జిక్యూషన్ కనుక లేకపోతే తేడా అయిందంటే ఇంకా ఏ కథ అయినా అంతే అలా. సో నేను అదే చెప్పాను కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే, అండ్ ఇఫ్ ఐ బిలీవ్ దట్ యునో ఆపోజిట్ పర్సన్ నన్ను హ్యాండిల్ చేయగలదా లేదు అని మీకు అర్థమైపోతుంది. యా, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు మేక్ మ్యూజిక్ ని చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కాంపోజిషన్ చూసుకోవాలి, ఫ్రేమింగ్స్ చూసుకోవాలి, డిఓపిని చూసుకోవాలి, మొత్తం ఇంకెన్ని టాస్క్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే అవన్నీ హ్యాండిల్ చేయగలిగే ఒక వ్యక్తి ఉండాలి అని నేను నమ్మాలి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా అన్న వెబ్ సిరీస్ కూడా వస్తుంది, మీరు వెబ్ సిరీస్ కూడా చాలా తక్కువ కదా, ఒకటి కూడా చేయలేదు. వెబ్ సిరీస్ యాక్చువల్లీ వెబ్ సిరీస్ స్టార్టింగ్ లోనే అసలు మొదలు అవ్వక ముందరే నేను హే కృష్ణ అని ఐ థింక్ 17 or 18 లోనే వచ్చిన, ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్ ఒక వెబ్ సిరీస్ చేశాను నేను, హే కృష్ణ అని. మా ఫ్రెండ్ మహి ఎలేంద్ర అని ఆయన డైరెక్టర్, హీస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ వెబ్ సిరీస్. లక్ష్మీకాంత్ గారు డైరెక్ట్ చేశారు అది. ఓకే. సో అందులో సందీప్ కూడా ఒక చిన్న క్యామియో చేశాడు. ఓకే.
అది మేము FTVకి FTV యా? YUPP FTV అని ఒకటి ఉంటుంది. ఏమో సడన్ గా షాక్ అయ్యా, అంత కష్టపడి చేసి లేదు, FTVకి ఇచ్చారా లేదు, ఏంటి అని. లేదు. అన్న బిర్యానీ FTV తింటారు కదా? అంటే FTV ఏంటి? అమ్మ FTV తెలీదు అన్న మీకు? ఫ్యాషన్ టీవీ. ఫ్యాషన్ టీవీ. ఫ్యాషన్ టీవీ సినిమా ఏమో నేను అందుకే షాక్ అయ్యాను. లేదు. మీరు FTV అనగానే నాకు FTV లా అనిపించింది. YUPP ఆహా, FTV లో okay. రిలీజ్ చేసాం అది. Okay. దట్ వాస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ దట్ ఐ డిడ్. Okay. ఒకటి చేశాను అంతే. ఓకే, అంటే ఆ తర్వాత ఇక వెబ్ సిరీస్ కూడా చాలా వచ్చాయి. అంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పరమ బూతులు కూడా వచ్చేసాయి. ఎప్పుడైనా ఫ్యూచర్ లో వరుణ్ అన్న అలాంటి, ఇప్పుడు మీర్జాపూర్, రానా నాయుడు ఇలాంటి వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారా? కదా క్యారెక్టర్ బాగుంటుంది డెఫినెట్ గా. అన్న బూతులు వచ్చాయి. మిర్జాపూర్ నచ్చింది నాకు. రానా నాయుడు కూడా ప్రొఫైన్ లాంగ్వేజ్ ఇవన్నీ కొంతమంది ఏజ్ చిన్నపిల్లలు మరీ అవి చూడడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్ గివ్స్ యూ, అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది అనిపించింది నాకు రెండిట్లో. రిగార్డ్లెస్ ఆఫ్ కొంతమందికి ప్రొఫానిటీ చూసినా, కొంతమందికి వల్గారిటీ చూసినా, కొంతమంది కొన్ని సీన్స్ చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. బట్ ఓవరాల్ గా చూస్తే దోస్ వర్ వెరీ, ఇప్పుడు నువ్వు చెప్పిన రెండు నేమ్స్ దోస్ వర్ గుడ్, మంచి సక్సెస్ అయిన సిరీస్, బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా కాదు. బూతులు వచ్చాను. బూతులు వచ్చా? వరుణ్ అన్న ఎక్కువ యూజ్ చేసే బూత్ ఏంటంటే ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ? నేను బూతులు ఎక్కువగా వాడరు, అంత యూజ్ చేయను యూజువల్ గా. బట్ కోపం వస్తే నేను సైలెంట్ గా వెళ్ళిపోతాను అనుకుంటా యూజువల్ గా. ఎందుకు ఎలాగన్నా? ఏమో, ఎందుకంటే కోపంలో అరిస్తే దానివల్ల ఇంకో కోపడతారు, ఇంకా గొడవ పెద్దది అవుతుంది. కానీ సొల్యూషన్ అండ్ రెజల్యూషన్ అనేవి ఉండవు అనుకుంటాను. సో ఐ ట్రై టు అవాయిడ్ అలాంటి థింగ్స్, నెగటివిటీ కానీ, అరచుకోవడాలు కానీ, గొడవలు కానీ, బూతులు కానీ. ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ దట్. ఓకే, అండ్ లైఫ్ లో మీరు నేర్చుకున్న పాఠం ఏంటన్నా, అంటే లెసన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ? లైఫ్ లో నేను మాక్సిమం ఎవ్రీడే ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది కదా లైఫ్ అనేది. అంటే బిగ్గెస్ట్ లెసన్ మొత్తం ఎంటైర్ కెరీర్ లో ఒకే ఒక్క లెసన్? ఎవరు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని డిసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఇన్నేళ్ళలో బాగా తెలుసుకున్నాను. అండ్ ఆల్సో ద వాల్యూ, ద ఇంపార్టెన్స్ దట్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన నాకు ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇచ్చిన ప్రేమ, వాళ్ళు ఇచ్చిన లవ్, ఇవన్నీ ఇంత మునుపు నేను అంత వాల్యూ ఇచ్చేవాడిని కాదు మన వాళ్ళే. బట్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అనేది, నేను దాని వాల్యూ ఎంత ఇంపార్టెంటో, ఒక ఫ్యామిలీ అనే వాళ్ళు మన లైఫ్ ని షేప్ అప్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో అనే లెసన్ కూడా నేను బాగా నేర్చుకున్నారు. ఓకే, అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఈ టర్న్ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్యూచర్ లో? ఒక ఆఫ్టర్ 10 years ఫ్యూచర్ నేను చెప్పలేను. యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ నాకు ఇప్పుడు ఉన్న సినిమాలు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో సినిమా కూడా, అది ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇంకో సినిమా కూడా కానిస్టేబుల్ అని ఇంకో సినిమా కూడా చేస్తున్నా. ద కానిస్టేబుల్. ఓకే ఓకే. సో నేను అందులో కానిస్టేబుల్ ని. మొత్తం మీద చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు. ట్రై చేస్తున్నాము. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న. సో థాంక్యూ సో మచ్. అండ్ నా కోసం మంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగా, అంటే కొంచెం ప్రిపేర్ అయినట్టు అనిపించింది. థాంక్యూ సో మచ్ అన్న. థాంక్యూ లవ్ యూ. సో మొత్తం మీద 21st నిందా సినిమా రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఫస్ట్ టైం నుంచి నింద అనగానే బాహుబలిలో మనోడు ఇంకిలి భాష నింద అంటే బేసిక్ గా బ్లేమ్ తెలుసు అన్న. నింద అంటే బ్లేమ్ అని తెలుసు నాకు. ఆ వర్డ్ అనగానే నాకు అలా గుర్తొస్తూ ఉంటుంది. అని నింద చెప్పేశారు మీ మీద పడిన నింద ఏంటి. బట్ వదిన ఎక్కువగా మీ మీద వేసే నింద ఏంటన్నా? టైంకి రాలేదని, లేకపోతే బర్త్డే మర్చిపోయావు, పెళ్లి డేట్ మర్చిపోయి ఇలాగా? అలాంటి నేను మర్చిపోను. ఓకే, అంత నిందలు ఏమీ ఉండవు నా మీద. చాలా సాఫీగా వదిన్నే అడగాలి. చాలా చెప్తుందేమో. సో అయితే త్వరలో అయితే వితికా గారిని కూడా ప్లాన్ చేద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మంత్ 21st నిన్న థియేటర్లోకి రాబోతుంది. అండ్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా 2.0 ఒక కొత్త వరుణ్ గారిని మేము చూడబోతున్నాం అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఖచ్చితంగా తర్వాత కూడా ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.